నిరంతర శివ స్మరణ ధ్యాన తత్పరుడైన దుర్జటి మహాకవి రచించిన కాళహస్తీశ్వర శతకంలోని 4వ పద్యాన్ని ఈరోజు అనుసంధానం చేద్దాం భావయుక్తంగా. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీ శక్తి ఛానల్. నీ నా సందొడబాటు మాట వినుమా, నీ చేత జీతంబునే గానెన్ బట్టక సంతతంబు మది వెడ్కన్ గొల్తు అంతఃసపత్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలు తేజీ నొల్లన్ కరినొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, నీకును నాకును అంగీకారమైన మాట ఒక్కటి చెప్పెదను వినుము. నీ నుండి ఏ కాని అయినను జీతమాశింపక నిత్యము నిన్ను సేవించెదను. కాని అనేది పూర్వకాలంలో ఒక నాణ్యం యొక్క విశేషము. నీవు నన్ను కామ క్రోధాదులైన లోపలి శత్రువులకు ఒప్పగింపక రక్షింపము. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి శత్రువులు మన మనస్సులో తిష్ట వేసుకొని ఉంటాయి. వాటికి ఆయా సందర్భాల్లో తగిన వాతావరణం ఏర్పడినప్పుడు అవి బయటికి వచ్చి తమ ప్రతాపాన్ని ప్రకోపాన్ని చూపుతూ ఉంటాయి. అలాంటి 6 శత్రువులకు నన్ను అప్పగింపకుండా ఉండడమే అనుగ్రహం. అదే నాకు చాలును. ఇంకా నాకు గుర్రాలు వద్దు, ఏనుగులు వద్దు, ఐశ్వర్యములు వద్దు, అటువంటివి ఏమీ కోరను అని దుర్జటి ఆ శ్రీకాళహస్తీశ్వరుని వేడుకుంటున్నాడు. ఈ అంతఃశత్రువులైన 6 లోబడకుండా ఉండడమే మానవ జీవితం యొక్క సాఫల్యమని, వాటికి లోబడకుండా ఉండేటట్టుగా నాకు అనుగ్రహం ప్రసాదించమని, నన్ను రక్షింపమని, నేను ఏమీ కోరనని, ఈ జీవితంలో ఇక ఎలాంటి సంపదలు కూడా నాకు అవసరం లేదని దుర్జటి కోరుకుంటున్నాడు. మనం కూడా ఆ అంతఃశత్రువుల బారిన పడి జీవితం కకావికలు కాకుండా ఉండడమే ఆ పరమశివుని కోరుకోవలసిన ఏకైక కోరిక. పద్యాన్ని మరొక్కసారి విందాం. నీ నా సందొడబాటు మాట వినుమా, నీ చేత జీతంబునే కానెన్ బట్టక సంతతంబు మది వేట్కన్ గొల్తు అంతఃసపత్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలు తేజీ నొల్లన్ గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వర. తేజీ నొల్లన్ కరినొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వర.